మైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన నామమునకు మహిమ చెల్లించుకుంటున్నాం. స్థుతులకు పాత్రుడైన గొప్ప దేవ, మహోన్నతమైన నామం కలిగినటువంటి తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు. ఈ ఉదయ కాలాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ యొక్క వర్చువల్ ఫెలోషిప్ లో మేమందరం కలిసి నీ నామాన్ని స్తుతిస్తూ గర్వపరుస్తూ మీ వాక్యములు వినటానికి మనందరినీ మీరు సజీవులకలో కాచి కాపాడిన గొప్ప దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రియకుమారుడును మా రక్షకుడిని యేసుని బట్టి నీకు వందనాలు. ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తంలో ప్రభువా, మీరు మాకు ఇచ్చిన పాప విమోచనాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మని యొక్క సహవాసాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవ, త్రిత్వంలో ఏకత్వమైన గొప్ప దేవ, మిమ్మల్ని ఈ సమయంలో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని గడి నిమిషాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం ప్రభువా. ఇంతవరకు జరిగినటువంటి నా తండ్రి నాయన స్థితులలో ప్రభా, నా తండ్రి ప్రార్థనలలో ప్రభా, నా తండ్రి నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి సమయానికి మేము వచ్చింటున్నాం నీ పరిశుద్ధమైన వాక్కులు వినటానికి ప్రభా. నా తండ్రి, ఈ యొక్క సమయాన్ని నా తండ్రి మీ స్వాధీనంలో తీసుకొని ప్రభా, నీ చిత్త ప్రకారంగా నా తండ్రి నీ కుమార్తెను ప్రభా మీరు అభిషేకించిన తండ్రి, నా ప్రభా తన ద్వారా నా తండ్రి అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య ఈ ఉదయ కాలంలో జరిగించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఎవరికి ఏ వాక్యం అవసరమో ప్రభా అని వెరిగిన దేవుడు ప్రభా, ఈ రోజున ఏ వాక్యము నాయన వినిపించబడాలని చిత్తమై ఉంటుందని ప్రణాళిక చొప్పున నీ కుమార్తెను ప్రభా నా తండ్రి మీరే వాడుకొని మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నా తండ్రి మీరు మాతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసే నామం మహిమపరచు రీతిలో ప్రభా కార్యక్రమం మంచి జరుగులాగా కృప చూపించవలసిందని యేసే పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామంలో అడిగి వేడుకను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అందరికీ వందలండి. జాన్సీ అక్క ప్లీజ్. అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి ప్రసిద్ధ సిస్టర్ సిద్ధంగా ఉన్నారు. దేవుని ప్రార్థన చేత ప్రేరేపింపబడి వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. మరి సిస్టర్ ప్రసీద ఖండే గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. 2 దశాబ్దాలకు పైగా ప్రైవేట్ రంగంలో వారు సేవలందించారు. వారి ప్రియమైన భర్త గారు దేవదానం గారు, డాక్టర్ దేవదానం గారు 3 దశాబ్దాలకు పైగా లెక్చరర్ గా సేవ చేసిన పిదప ప్రస్తుతం గిడియోన్ ఇంటర్నేషనల్ గూడూరు క్యాంప్ నకు చాప్లిన్ గా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రసీద గారు తిరుపతి జిల్లా గిడియోన్ ఇంటర్నేషనల్ గూడూరు క్యాంపునకు ఆక్సిలరీగా సేవలు అందిస్తూ వివిధ పరిచర్యల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రసీద గారు మరియు దేవదానం గారులకు వివాహమైన కుమారుడు, వివాహమైన కూతురు మరియు మనవరాలు ఉన్నారు. మరి వారి గురించి మన అందరూ తెలుసు. మరి 3కి జాయిన్ అయ్యి అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సిస్టర్, గుడ్ మార్నింగ్ అండి. ప్రార్థన చేసిన వసలాజీ గారికి మరియు పరిచయం చేసిన ఝాన్సీ గారికి ప్రభు నామండి అవకాశం ఇచ్చిన దేవదేవునికి మరియు బాబీ గారికి కోర్ కమిటీ మెంబర్స్ కు విశ్వాసులైన పరిశుద్ధులందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు. మరి దేవదానం గారు ప్రస్తుతం చాప్లిన్ గా లేరండి. గిడియన్ పరిచర్లో ఏ పోస్ట్ అయినా 3 years మాత్రమే ఉంటుంది. 3 years గడువు ముగిసిపోయింది. ప్రస్తుతం ఓన్లీ లైఫ్ మెంబర్ గా మాత్రమే కొనసాగుతూ ఉన్నారు. ఈ దినమున మనము హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించడం గురించి తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విజయం కలిగిన దేవా జీవాధిపతి, గడిచిన కాలం అంతా నీ కోవిడ్లో భద్రపరచవు. దాదాపుగా 2025 సంవత్సరం చివరి దినాలకు మేము వచ్చి ఉండదు కాపుదల భద్రత మైంగా ఉంచిన విధానం ఇప్పుడు వచ్చిన ప్రతి విధంగా అందించబడిన ఈ కృపను విస్తరింపచేయండి. ఈ నామాన్ని మాత్రమే మహిమగంత ప్రభావం ఆరోపించండి. ప్రభు అయిన యేసు నామములో వేడుకున్నాం. వినిపిస్తుంది సిస్టర్? వినబడుతుందండి? వినబడుతుందమ్మా, వినబడుతుంది. మనము థ్యాంక్ యూ. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమరించుము.
నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని ఇర్మియా గారు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆయన ఇర్మియా గారు అయితే అది యెరూషలేము నాశనం అయిపోతుందని దాని విషయంలో ప్రార్థన చేయమని చెప్పినట్లుగా మనకు తెలుసు. ఆ విధంగా హృదయాన్ని కుమ్మరించిన వాళ్ళు కొంతమందిని గురించి మనము ఈ దినమున తెలుసుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో ఎఫ్రాయిము మన్యమందు రామతయిం సోఫీను పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. ఎల్కానాకి 2 భార్యలు, హన్న, పెనిన్నా. హన్నాకైతే పిల్లలు లేరు, కానీ పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. అయితే ఎల్కానా ఎప్పుడైతే బల్యర్పణ చేస్తాడో ఏటేటో షిలోహుకి తన భార్యలతో పిల్లలతో వెళ్ళేవాడు. ఆయన బల్యర్పణ చేసినప్పుడు పెనిన్నాకు ఆమె పిల్లలకు పాళ్ళు ఇచ్చేవాడు, కానీ హన్న ఆమెకి ఎంతో ప్రియంగా ఉంది కాబట్టి వాళ్ళకి 1 వంతు ఇస్తే ఈమెకి 2 వంతులు ఇచ్చేవాడు. ఆమెని అధికంగా ప్రేమించేవాడు హన్నాకి పిల్లలు లేకపోయినప్పటికీ. నిజానికి లోపము హన్నాలోనే ఉంది, ఎందుకంటే ఎల్కానాకి 2వ భార్య ద్వారా సంతానం ఉంది కాబట్టి. అయినా సరే హన్నాని ప్రేమిస్తూ ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చానంట. అంటే ఒక్కసారి చెప్పి ఆపివేయడం కాదు, కానీ ఆమె ఏడ్చినప్పుడల్లా కూడా ఆయన ఆ విధంగా ఓదారుస్తూ ఉన్నాడు. నీకు 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువైన వాడను కదా అని చెప్పి ఆమెను ఓదార్చడం చూస్తాం. దేవుడే ఆమె గర్భాన్ని మూసి ఉంచాడు, ఎందుకంటే ఆమె సమయంలో ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆమెకి ఒక శ్రేష్టమైన కుమారుని ఇవ్వాలని దేవుడు ప్రణాళికలో ఉన్నాడు. వాళ్ళు షిలోహు వెళ్ళినప్పుడు, ఏటేటా వెళ్ళినట్లుగా ఆ సంవత్సరం కూడా వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా, అప్పుడు యాజకుడుగా ఏలి గారు ఉన్నారు. ఏలి గారు అక్కడ పీఠం మీద కూర్చొని ఉన్నాడు ఆలయం దగ్గర. అప్పుడు హన్నా వెళ్ళింది దేవునికి మొరపెట్టుకునేదానికి. ప్రస్తుతం మనం ఏ ప్రదేశంలో అయినా ఏ స్థితిలో ఉన్నా దేవునికి నేరుగా మొరపెట్టుకోవచ్చు. ఆ కాలంలో అయితే యెరూషలేం దేవాలయానికి వెళ్ళి యూదులు ప్రార్థన చేసేవాళ్ళు. అప్పుడు ఆమె బహు దుఃఖాక్రాంతులారై వచ్చి యెహోవా సన్నిధిని బహుగా ఏడుస్తుందంట. ఏడుస్తూ చెప్తుంది, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమని చూచి నీ సేవకురాలైన నన్ను మరువకు జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె ఆ విధంగా ప్రార్థన చేయడం ఏలీ గారు ఆమె నోరు కనిపెడుతూ ఉన్నారు. నీ సేవకురాలనే చెప్తున్నాను దేవుని సన్నిధిలో. నేను ఎంత మంచిగా ఉన్నాను అని చెప్పట్లేదు, నేను ఎన్నిసార్లు నీ దగ్గర మొరపెట్టానని చెప్పడం లేదు, కానీ నీ సేవకురాలనని సంబోధిస్తుంది. అన్న మనసులో చెప్పుకుంటే పెదవులు మాత్రమే కదులుతూ ఉన్నాయి. ఏలి గారు అనుకుంటున్నారు ఆమె తాగి మత్తురాలైంది అనుకుంటున్నారు. అంటే ఆ సమయంలో, ఇప్పుడే కాకుండా ఆ సమయంలో కూడా స్త్రీలు మద్యానికి బానిసనయ్యారని మనకు అర్థం అవుతుంది. ఎంతవరకు నీవు మత్తురాలు అయ్యేందుకు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పి ఏలి గారు చెప్తూ ఉన్నారు. అన్న అంటుంది, మామూలుగా మనకైతే కోపం వస్తుంది మనల్ని ఎవరైనా అలా అంటే, కానీ అన్న అలా అనట్లేదు. ఆయన్ని కూడా నా ఏలినవాడ అని పిలుస్తుంది. యాజకునికి ఆమె ఎంత గౌరవం ఇయ్యాలో మనకు తెలియజేస్తూ ఉంది. మన యాజకుల్ని మనము ఆ విధంగా గౌరవించే వరంగా ఉండాలి. నా ఏలినవాడ, నేను మనోదుఖం గల దాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు ఊడ్చుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటుంటుంది అని చెప్తోంది. అయ్యా, నేను తాగిన దాన్ని కాదు, ద్రాక్షారసంతో మద్యముతో మత్తురాలుగా లేని, కానీ నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను దేవుని సన్నిధిలో. ఆ మాటలు దేవునికి వినపడుతున్నాయి, కానీ చూసే వాళ్ళకి ఎవరికి తెలియట్లేదు. ఆ విషయం మనకు ఏలి గారు అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. అప్పుడు ఏలి అంటున్నాడు, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకునే మనవుని ఆయన దయచేయును గాక అని దీవెన వచనం ఇచ్చాడు. యాజకుడు మనకు కాపరి ఏ విధంగా దీవిస్తాడో అదే విధంగా యాజకుడు ఆమెకి దీవెన దయచేశాడు.
అప్పుడు ఆమె అంటుంది, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందుదును గాక అని అంటుంది. నిజానికి ఏలీ గారు తన కుమారులు ఇద్దరు హోఫ్ని ఫీనెహాస్ విషయంలో ఆయన విధిని నిర్వర్తించలేకపోయారు. వాళ్ళిద్దరు దారి తొలగిపోయారు. అయినా సరే అన్న నా ఏలిన వాడానే పిలుస్తూ ఉంది, నీ సేవకురాలనైన నన్ను అని మాట్లాడుతుంది, సంబోధిస్తుంది. సేవకుని స్థానాన్ని గుర్తించింది ఆమె. దేవుని చేత వాళ్ళు అభిషిక్తులైన వారు. ఆ విధంగా ఆమె ఎప్పుడైతే ఆయన దగ్గర దీవెన వచనం తీసుకుందో, దేవుడు నేరుగా ఆమెతో మాట్లాడలేదు, కానీ తన యాజకుని ద్వారా అన్నతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముగా ఉండటం మానెను. అప్పటి వరకు ఆమె ఏడ్చుచు భోజనం చేయకుండా ఏడుస్తూ ఉన్నామే, అప్పటి నుంచి భోజనం చేస్తూ దుఃఖముఖిగా ఉండడం మానిందంట. అంటే ఆమెకి నిశ్చయత వచ్చింది, దేవుడు నా మొరను ఆలకించాడు, నా ప్రార్థన విన్నాడు, ఆయన తప్పక నాకు సమాధానాన్ని ఇస్తాడు అని ఆమె గ్రహించింది. అదిగాక ఆమె ప్రెగ్నెంట్ గా ఉంది, ఆమె గర్భంలో బాలుడు ఉన్నాడని ఆమెకి తెలుసు. ఎందుకంటే నాకు మగపిల్ల ఇస్తే నేను మగపిల్లవాడిని నీకు ఇస్తానని మొక్కుకుంది, కాబట్టి దేవుడు తప్పకుండా నాకు మగపిల్లవాడిని ఇస్తాడు అని ఆమె నిశ్చయించుకొని అప్పటి నుంచి తినడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే గర్భస్థ శిశువు పిండము చక్కగా ఎదగాలంటే తల్లి ఆహారం తీసుకోవాలి, కాబట్టి అప్పటి నుంచి కూడా ఆమె చక్కగా భోజనం చేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే ఆమె దేవుని మీద ఆనుకుందో అప్పుడు దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకున్నాడు. గర్భం ధరించింది, కుమారుని కొని, నేను యెహోవాకి మొక్కుకొని అడిగాను కాబట్టి నాకు ఇచ్చాడని సమూయేలు అని పేరు పెట్టింది. హన్నా అంటే దేవుని అనుగ్రహం, గాడ్స్ గిఫ్ట్. సమూయేలు అంటే దేవుడు విన్నాడు లేదా గాడ్ ఆన్సర్డ్, గాడ్ హ్యాస్ లిసన్ ఆర్ గాడ్ హ్యాస్ ఆన్సర్డ్. దేవుడు విన్నాడు లేదా దేవుడు సమాధానం ఇచ్చాడని దానికి అర్థమై ఉంటున్నది. సమూయేలు గారు ప్రాఫిట్, ఒక ప్రవక్తగా మనము దైవలేఖన భాగాల్లో ఆయన చూస్తాం. 1 సమూయేలు 3:20 కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాని మొదలుకొని బేర్షా వరకు ఇశ్రాయేల్ అందరూ తెలుసుకున్నారు. బాలుడైన సమూయేలుని పాలు విడవగానే వాళ్ళ తల్లి తీసుకొని వచ్చి షిలోహులో ఏలీ గారి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోవటం మనందరికీ తెలుసు. ఆయన పెరిగి పెద్దవాడైనప్పుడు, చిన్న బాలుడుగా ఉన్నప్పుడే బాల్య దినములు ఎందే సృష్టికర్తని జ్ఞాపకం తెచ్చుకున్నాడు, దేవుని స్వరాన్ని వినగలిగాడు. దేవుడు ఆయనకి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడంటే ఆయన అనేక రోల్స్ పోషించాడు. ప్రాఫిట్ గా ఫస్ట్, నెక్స్ట్ ప్రీస్ట్ గా, నెక్స్ట్ జడ్జ్ గా, ప్రవక్తగా ఎక్కడంటే స్థిరపడింది ఆయన. దాని మొదలుకొని బేర్షబా వరకు ఇశ్రాయేల్ దేశం అంతటా ప్రవక్తగా ఉన్నాడని అక్కడ ఉన్న ప్రజలందరూ తెలుసుకున్నారంట, ఇశ్రాయేల్ అందరూ తెలుసుకున్నారు. అలాగే ప్రీస్ట్, యాజకుడుగా ఎక్కడంటే 1 సమూయేలు 2:18 బాలుడైన సమూయేలు నారతో అన్నయ్యబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాల్యం నుంచి కూడా ఏఫోదు ధరించుకొని అని దేవునికి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. జడ్జిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఎప్పుడున్నాడంటే Samuel was the last judge of Israel, leading the nations and resolving disputes. చివరి న్యాయాధిపతి. అదే విధంగా ఇజ్రాయేలీల సమస్యలన్నీ కూడా ఆయన పరిష్కరించేవాడై ఉన్నాడు. జడ్జిగా ఉన్నాడు. తర్వాత 1 సమూయేలు 7 చూస్తే సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇజ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు, బ్రతికిన దినములన్నీ కూడా. అలాగే అతడు ఏటేటా బేతేలుకు, గిల్గాలుకు, మిస్పాకు తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలుకి న్యాయం తీర్చుచూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండి నందున అచ్చడికి తిరిగి వచ్చి అచ్చడి కూడాను న్యాయం తీర్చుచుండెను. ఈయన బేతేలు, గిల్గాలు, మిస్పా, రామ ఈ ప్రదేశాల్లో ఎక్కువగా తీర్పు తీర్చేవాడని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత సమూయేలు గారు రాజులను అభిషేకించే యాజకునిగా కూడా మనం చూస్తాం. మొట్టమొదటిగా ఇజ్రాయెల్ మొదటి రాజైన సౌలు గారిని అభిషేకించారు. తర్వాత 2వ రాజైన దావీదు గారిని అభిషేకించారు. దేవుడు ముందుగా సమూయేలు గారికి చెప్పారు ఏమంటే, నా జనుల మొర్ర నా ఎద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను, కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలుల మీద వారిని అధికారినిగాను అభిషేకించుటకు
రేపు ఈ వేళకు నేను బెన్యామిన్ దేశంలో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించుదును అని చెప్తున్నాడు. అంటే మన మనసులో మనం ఏమనుకున్నా సరే దేవుడు కొన్ని మన హృదయంలో ఉంచుతాడు. దాని ప్రకారంగా మనం ప్రవర్తిస్తాం. వాళ్ళ నాన్న గాడిదలు తప్పిపోయినప్పుడు సౌలు గారు వెతుకుతూ సమూయేలు దగ్గరికి రావడం మనకు తెలుసు ముందుగానే. కాబట్టి దేవుడు ఆ ఆలోచన సౌలు గారికి ముందుగా పెట్టాడు, సమూయేలు గారి దగ్గరికి వెళ్ళి కలవాలని. వారి పనివాడు చెప్పడం మనకు తెలుసు. మనము సమూయేలు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా కానుక తీసుకొని వెళ్ళాలి అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళడం మనకు తెలుసు. ముందుగానే నిర్ణయించున్నాడు దేవుడు ఆయన్ని. కాబట్టి ఆయన్ని రాజుగా అభిషేకించాడు. అప్పుడు సమూయేలు ఏం చేశాడంటే తైల బుడ్డి తీసుకొని సౌలు తల మీద తైలం పోసి ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పాడు. ఇశ్రాయేలు స్వాస్థ్యం అంతటి మీద సౌలుని దేవుడు అధికారిగా నియమించాడు. కానీ ఆ అధికారాన్ని అతను పోగొట్టుకోవడం మనం చూస్తాం. అదే దావీదు గారు 1 సమూయేలు 16వ అధ్యాయంలో చూస్తే సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని దావీదు సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసినాడు. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చింది. ఎప్పుడైతే దావీదు గారు అభిషేకించబడ్డారో అప్పటి నుంచి దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. అతను చనిపోయేంత వరకు కూడా ఒక బషబా విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయంలో దేవునికి హృదయానుసారంగా జీవించడం మనకు తెలుసు. సౌలు అయితే అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు గారు అయితే పోగొట్టుకున్నా సరే మరలా ప్రభువుని దగ్గర కన్నీరు కార్చి దాన్ని తిరిగి పొందుకొని తన వంశంలో నుంచి ప్రభు అయిన క్రీస్తు రావడం మనకు తెలుసు. తర్వాత మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తే అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం అంటే ఇథియోపియా 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. అహష్వేరోషు గారు మొదటిగా వష్తి అని స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె అతనికి భారీగా ఉంది. ఆయన ఏం చేశాడంటే షూషన్ కోటలో పరిపాలన చేసేవాడు. ఆయన తన ఏలుబడి 3వ సంవత్సరంలో విందు చేశాడంట. ఎవరెవరికంటే అధిపతులకు, సేవకులకు, అందరికీ, భేదం లేకుండా ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికీ చేశాడు. ఆ సమయంలో ఆయన దగ్గర పరాక్రమశాలులు, మాదీయ పారసీక ఘనులు, సంస్థానాధిపతులు అందరూ ఉన్నారు. అతడు మహిమ గల తన రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములు, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరిచాడంట. ఆయనకున్న ఐశ్వర్యాన్ని, ఆయన ధన ఘనతలని 180 days అంటే 6 months 6 నెలలు ఆయన ఆ విధంగా ప్రదర్శించి తర్వాత 6 నెలల తర్వాత అల్పులకు, ఘనులకు అందరికీ రాజుగారి తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించాడు. 6 నెలలు కాక మళ్ళీ 7 దినములు విందు చేయించాడు. అదే సమయంలో వష్టి కూడా ఒక విందు చేయించింది వాళ్ళ అంతఃపురంలో ఉన్న స్త్రీలకి. అంతఃపురంలో ఆమె ఫ్రెండ్స్ ని పిలిచి ఆమె కూడా విందు చేయించింది. చేస్తే 7వ దినములో రాజు ద్రాక్షారసం తాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకు, అధిపతులకు రాణి అయిన వష్టి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజ కిరీటం ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు ఆయనకు ఉపచారం చేసే 7 నపుంసకులకు చెప్పాడంట. 7వ దినమందు రాజు ద్రాక్షారసం తాగి సంతోషంగా ఉన్నాడు. ద్రాక్షారసము మత్తు కలిగిస్తుందని మనకు తెలుసు. ఆయనతో పాటు ఆయన అధిపతులు, సంస్థానాధిపతులు, సేవకులు ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో మత్తులో ఉన్నారు, తాగి ఉన్నారు. అయితే రాణి అని వస్తే ఏం చేసిందంటే నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చేదానికి నిరాకరించిందంట. అప్పుడు రాజుగారికి కోపం వచ్చింది. మామూలుగా తాగిన వాళ్ళు ఒక్కరు కనపడితేనే భయం. పురుషులకు తెలియదేమో కానీ స్త్రీలకు అందరికీ అది బాగా అనుభవమే. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎంత వయసు వచ్చినా సరే తాగిన వాళ్ళని చూస్తే భయంగానే ఉంటది. కానీ అలాంటిది అక్కడ అందరూ కొన్ని వేల మంది ఉండొచ్చేమో, అంతమంది తాగుబోతుల మధ్యకి పోవడానికి వష్టి నిరాకరించిందంటే అది ఒక విధంగా స్త్రీగా ఆలోచన చేస్తే అది కరెక్ట్ ఏమో అని కూడా అనిపిస్తుంది. కానీ అక్కడ రాజుగారు కాబట్టి రాజుగారు కోపగించారు. రాజు ఏ పనైనా చేయొచ్చు, ఆయన అధికారం కాబట్టి. వెంటనే రాజుగారు ఏం చేశాడంటే తాకీదులు ఇచ్చాడు. ఏమని? ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండాలి, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడాలి,
ప్రతి సంస్థానానికి ఏం చేశాడు? ఆ ఆజ్ఞని వ్రాత ప్రకారంగా వారి వారి భాష ప్రకారం వారి వారి జనానికి పంపించేశాడు. పంపించేసినప్పుడు రాజుగారికి భార్య అవసరమైంది. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఎన్నికైంది. హదస్స ఆమె పేరు ఫస్ట్. హదస్స తన పినతండ్రి కూతురు. ఎవరికంటే మొర్దెకైకి పినతండ్రి కూతురు. అయితే ఆమె తల్లిదండ్రులు లేదు కాబట్టి మొర్దెకై ఆమెని పెంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి తన కుమార్తెగా పెంచుకున్నాడు ఆయన. అహష్వేరోషు ఏలుబడిలో 7వ సంవత్సరంలో తేబేతు అనే 10వ నెలలో రాజనగర్లోనికి ఎస్తేరు వెళ్ళింది అహష్వేరోషు దగ్గరికి. వెళ్ళినప్పుడు అంతకుముందు అనేక మంది స్త్రీలు అంతఃపురంలోనికి వెళ్ళి రాజు హృదయాన్ని వాళ్ళు ఉల్లసింప చేయలేక రెండో అంతఃపురానికి తరలించబడడం మనందరికి తెలుసు. ఆ విధంగా కన్యలందరికంటే రాజు వలన ఆమె దాక్షిణ్యములు పొందిందంట. అప్పుడు వెంటనే రాజుగారు రాజు కిరీటం తీసి ఆమెకు అలంకరింపు చేసి వష్టికి బదులుగా రాణిని చేశారు. అయితే ఎప్పుడైతే ఎస్తేరు రాణి అయిందో అప్పుడు తండ్రికి తన పెంపుడు తండ్రికి మొర్దెకై గారికి ఏ విధమైన అవిధేయత చూపించకుండా వివాహం కాకముందు ఏ విధంగా విధేయత చూపించిందో అలాగే విధేయురాలైనట్లుగా మనం చూస్తాం. మొర్దెకై గారు చెప్తారు, నీ జాతినైనా నీ వంశంనైనా ఎవరికి తెలియొద్దని తెలియచేయనివ్వద్దు అని చెప్తారు. కాబట్టి మొర్దెకై వంశం ఏదైంది, జాతి ఏదైంది రాజుగారికి కూడా తెలియదు. ఈ సంగతులన్నీ అయిన తర్వాత అహష్వేరోషు రాజు ఏం చేశాడంటే హమదేతా కుమారుడు అగాగీయుడు నగు హామానును ఘనపరిచి వారిని హెచ్చించి మన పీఠంను తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా చేశాడంట. రాజుగారు హెచ్చించినప్పుడు రాజుగారు బాగానే ఉన్నాడు, కానీ ఈ హామాన్ గారు హృదయంలో తనను తాను హెచ్చించుకొని ప్రతి ఒక్కరు రాజుగారు హెచ్చించారు కాబట్టి ఆ రాజు గుమ్మం దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు ఆయనకు వంగి నమస్కారం చేస్తూ ఉన్నారు. కానీ మొర్దెకై అయితే వంగటం లేదు, నమస్కారం చేయటం లేదు. అందుకని హామానికి బహుగా కోపం వచ్చిందంట. వచ్చి మొర్దెకై ప్రాణం తీసేస్తాను, కేవలం మొర్దెకై ప్రాణమే కాదు ఆయన ఏ జాతి వాడు ఏ వంశపు వాడు తెలుసుకొని వాళ్ళందరినీ కూడా నేను భూమి మీద లేకుండా చేస్తాను అనుకొని అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, మీ రాజ్య సంస్థలన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజులకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించమనగా రాజు తన చేతి ఉంగరం తీసి దానిని హమ్మెదాత కుమారుడైన అగాగీయుడైన హామానునికి ఇచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని చెప్పాడంట. ఈ హామాను యూదులకు శత్రువు కాబట్టి ఏం చేశాడంటే, మొర్దెకై యూదుడు అని తెలుసు, మొర్దెకై హదస్స రాజుగారి అంతఃపురంలోనికి రాజుగారి కోటలోనికి ప్రవేశించక ముందు హదస్స వివాహం అయిన తర్వాత ఆమె ఎస్తేరుగా మనం చూస్తాం. యూదులకు శత్రువు కాబట్టి యూదా జాతిని అంతా నాశనం చేయాలని అనుకున్నాడు. యూదులను ఎందుకు నాశనం చేయాలనుకుంటాడు? యూదుల్లో నుంచే ప్రభువైన యేసు వస్తాడని అపవాదికి తెలుసు. కాబట్టి అపవాది ఆ సమయానికి తగ్గట్టుగా ఏదో ఒక మనిషిని ఎన్నుకుంటాడు. ఆ విధంగా ఆ సమయంలో యూదులందరినీ నాశనం చేయాలని హామాన్ని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే అందరినీ, అది కూడా అదారు అని 12వ నెల 10వ యవనులను, వృద్ధులను, శిశువులను, స్త్రీలను, యూదులను అందరినీ కూడా ఒక్కరోజు నిర్మూలన చేయాలి అని చెప్పి వాళ్ళ కొలసము తీసుకోమని చెప్పి వెంటనే తాగిదులు రాయించి అంచెవారి చేత రాజ సంస్థానంలన్నిటికీ పంపించాడు. అది ఎలా పంపించాడంటే దేవుడు ఎంత తప్పించాడంటే వాళ్ళు పూర్వ అనే చీటిని 12 నెలలు వేస్తే 11 నెలలు ఆ చీటి పడలేదు. 12 నెలలు లాస్ట్ లో చివరిలో పడింది ఆ చీటి. కానీ ఇప్పుడు రాజుగారు ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే ఆయన ఉంగరం తీసుకొని రాజముద్ర
దాని మీద వేసి అన్ని సంస్థానాలకు పంపించాడో అప్పుడు వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను, ఏడుపులోను, రోదనంలోను మునిగిన వారైరి. అనేకులు గోనెను, బూడిదను వేసుకొని పడి ఉండటం మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళే కాకుండా వాళ్ళ సంతతి కూడా, మనం చనిపోయినా పర్వాలేదు, మన బిడ్డలు బాగుండాలనుకుంటారు వాళ్ళు. వాళ్ళే కాదు, మానవులందరూ అలాగే అనుకుంటారు. అయితే ఇక్కడ వాళ్ళతో పాటు వాళ్ళు చంటి బిడ్డలను కూడా చంపేసే ప్రమాదం ఏర్పడింది అక్కడ. అందుకని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే అప్పుడు ఎస్తేరుతో మొర్దెకై చెప్తూ ఉన్నాడు, నువ్వు పోయి షూషన్లో ఏం చేస్తావంటే రాజుగారి దగ్గర మొరపెట్టు అంటుంది అని చెప్పారు మొర్దెకై గారు. కానీ ఎస్తేరు అంటుంది, రాజు పిలవక మునిపే రాజగృహంలో ఎవరైతే అంతగృహంలో ప్రవేశిస్తారో వాళ్ళని రాజుగారు బంగారు దండాన్ని చూపిస్తే మాత్రమే జీవిస్తారు, లేకపోతే మరణదండను విధిస్తారని చెప్పింది. అయినా సరే మొర్దెకై బలవంతం మీద ఎస్తేరు చెప్పింది, మీరేం చేస్తారంటే సమాజ మందిరానికి వెళ్ళండి, నా నిమిత్తము 3 దినములు ఉపవాసం ఉండండి, నా పనికత్తులు నేను కూడా ఉంటాను, ప్రవేశించడానికి న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా నేను కూడా రాజు దగ్గర ప్రవేశిస్తాను, ఒకవేళ రాజుగారు చంపేస్తే చనిపోతాను అంటే మరణానికి కూడా సిద్ధపడి వెళ్ళింది ఆమె తన స్వజనులను రక్షించుకునేదానికి. ఎప్పుడైతే రాజు దగ్గరికి ఎస్తేరు వెళ్ళిందో రాజుకి ఆమె మీద దయ పుట్టిందంట. దయ పుట్టి ఆమె వేడుకున్నట్లుగా మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథము 8:3 మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా రాజు బంగారు దండము ఎస్తేరు తట్టు చాపెను. అహష్వేరోషు రాజు ఎప్పుడైతే ఎస్తేరు కన్నీళ్లు కార్చిందో, వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉన్నారు. కేవలం ఈమె పనికత్తులే కాదు, కానీ అక్కడ సమాజ మందిరంలో కూడా ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. వాళ్ళందరూ మొరపెడుతున్నారు. అన్ని మొరలు దేవుని దగ్గరికి చేరి ఎస్తేరు ద్వారా కార్యం జరిగించాడు దేవుడు. అహష్వేరోషు రాజు హృదయాన్ని కూడా కరిగించాడు. ఆయన కఠినుడు అని మనకు తెలుసు. ఎందుకంటే వష్టి కేవలం నేను రాను అని చెప్పిన సందర్భానికే ఆయన ఆమెను రాణిగా తొలగించాడు. అటువంటిది ఏ మాత్రం అక్కడ సందేహపడక ఎస్తేరు అంతర్గృహంలో ప్రవేశించినప్పుడు దేవుడు ఆమె పక్షాన కార్యాన్ని చేశాడు. అలాగే మనకు తెలుసు తర్వాత అగగీయుడైన హామాను గురి తీయబడ్డం, మొర్దెకై ఎస్తేరు వాళ్ళ మీద విజయాన్ని పొందడం, యూదులను అందరినీ రక్షించుకోవడం, యూదుల్ని ఏ దినమునైతే చంపివేయాలనుకున్నారో అదే దినాన అగగీయులందరూ చంపబడటం. ఎవరైతే యూదులకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ దినాన నాశనం అయ్యేదానికి తాకీతులు సిద్ధం చేయటం, అవన్నీ మనకు తెలుసు. అలాగే హామాను 10 మంది కుమారులు కూడా ఉరి తీయబడటం కూడా మనకు తెలుసు. ఆ ఇంటిని ఎస్తేరుకి ఇచ్చేశాడు అహష్వేరోషు రాజు. అంటే ఆమె ఏమైనా చేయొచ్చు అగగీయుడైన హామాను విషయంలోని, ఆ ఇంటిని కూడా ఆమెకి ఇవ్వడం మనం చూసాం. అదే రోజు దేవుడు వాళ్ళకి రక్షణని ఇచ్చాడు, యూదులందరికీ రక్షణని ఇచ్చాడు. ఎస్తేర్ జూయిష్ ఉమెన్ బికేమ్ క్వీన్ ఆఫ్ పర్షియా. యూదా వంశానికి చెందిన ఆమె సరే ఆమె పర్షియాకి రాణి అయింది. దాన్ని ఇప్పుడు ఇరాన్ అని పిలుస్తాం మనం. అది ఆ కార్యం అంతా ఎలా జరిగిందంటే వారి కన్నీళ్లు, ఎస్తేర్ రాణి అందరూ ప్రార్థన చేయొచ్చు కానీ రాజు దగ్గరికి వెళ్ళింది అయితే గానీ ఎస్తేర్ రాణి కన్నీటి ప్రార్థన ఆయన కదిలించింది. నెక్స్ట్ ఈ సంగతి మనకి ఎస్తేరు గారి వృత్తాంతం ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే దేవుడు సంరక్షణ, భగవంతుని సంరక్షణ మనకి ఎలా ఉంటుంది, మనం అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనకి ఏమైపోతుందో మనకు తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు తగిన సహాయం చేస్తాడు మనకు అని మనకు అర్థం అవుతుంది. తర్వాత పేతురు గారిని చూస్తాం మనం. పేతురు గారిని చూస్తే జకర్యా గ్రంథం 13:7 ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపదేవు యెహోవా వాక్కు, గొర్రెలు చెదరిపోనట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును, ఇదే యెహోవా వాక్కు. ఇదొచ్చి ఎప్పుడైతే జీసస్ ని బంట్రోతో తీసుకెళ్తారో అప్పుడు శిష్యులందరూ చెల్లా చెదరైపోతారు. దానికి ప్రవచనంగా ఉన్నది. ఎలా అంటే శిష్యులందరూ భయంతో పారిపోతారు. దాని నెరవేర్పు మత్తయి సువార్త 26:31 ప్రభు అయిన యేసే చెప్తున్నాడు శిష్యులను చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడగరు, ఏలియనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని.
రాయబడి ఉన్నది కదా అని చెప్పి దేవుడే శిష్యులను హెచ్చరించడం మనం చూస్తాం. పేతురు గారైతే నీ విషయమై అందరూ అభ్యంతరపడినా నేనైతే అభ్యంతర పడను అని చెప్తూ ఉన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే ముమ్మారు నన్ను ఎరుగనని నువ్వు నిశ్చయంగా చెప్తావు అని పేతురు గారికి చెప్తూ ఉన్నారు. అయితే పేతురు అంటున్నారు, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పినప్పుడు శిష్యులందరూ అదేగా అన్నారంట. ఎందుకంటే పేతురు పెద్దవాడు కాబట్టి పేతురుని చూసి మిగిలిన శిష్యులు కూడా అదే విధంగా అనడం మనం చూస్తాం. అయితే సైనికులు, సహస్రాధిపతి, యూదులు బంట్రోతులు ఏం చేస్తారంటే యేసుని పట్టుకొని ఆయన బంధించి మొదట అన్న ఎద్దుకు, తర్వాత తీసుకొని వెళ్ళిన తర్వాత అన్న ఎవరంటే ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయఫాకు మామయ్య ఉన్నాడు. సీమోను పేతురు మరి ఒక శిష్యుడు యేసు వెంబడి పోవచ్చుండు. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు కనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళాను. పేతురైతే ద్వారం యొద్ద బయట నిలబడిన కనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వార పాలకురాలతో మాట్లాడి పేతురుని లోనికి తోడుకొని వెళ్ళినట్లుగా చూస్తాం. పేతురుకు కూడా భయపడి వెళ్ళిపోయినా సరే ప్రభుకి ఏం జరుగుతుందో చూడాలి అని ఆసక్తి ఉంది. అందుకని వెంబడిస్తూ ఉన్నాడు దూరం నుంచి. అయితే ద్వారం వద్ద కావలున్న చిన్నది అంటుంది, నీవును ఈ మనిషి శిష్యుల్లో ఒకడు కావా అంటే అతడు కాను అని చెప్పాడు. గుర్తుపెట్టారు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం అయితే ఏదో ఒక సమయంలో మనం చూస్తారు, మన మందిరంకి వెళ్ళేటప్పుడైనా మన ప్రవర్తన అయినా మన వస్త్రధారణ అయినా ఏదో రకంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం మనము క్రీస్తు బిడ్డలంగా. ఆ విధంగా పేతురు కూడా ప్రభుతో ఉండడం వాళ్ళందరూ చూసి ఉన్నారు అనేకులు. ఆ విధంగా చిన్నది చెప్పింది, నేను కానని చెప్పి అక్కడ అనేకులు చలివేసుకుంటున్నారు, దాసులు, బంట్రోతులు. అక్కడికి వెళ్ళి నిలబడ్డాంట పేతురు గారు. అక్కడ కూడా వాళ్ళు చూసి ఆయన శిష్యుల్లో ఒకడో కావా అంటే అతను నేను కాను, నేను ఎరుగను అంటున్నాడు. సెకండ్ టైం కూడా పేతురు ప్రభుని పట్టుకొని వెళ్ళి బంధించడానికి వచ్చినప్పుడు మల్కు అనే ప్రధాన యాజకుని దాసులలో ఒకరికి చెవి నరుకుతాడు. ఆయన బంధువు ఏం చెప్తా అంటే, నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పాడు. మల్కు బంధువు ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన కూడా అన్నాడు, నేను చూశాను నిన్ను, నువ్వు ప్రభుతో పాటు ఉన్నావు అని చెప్తే నేను ఎరుగను అని చెప్పి తాను శపించుకోవడం మనం చూస్తాం. ముమ్మారు ఎప్పుడైతే అబద్ధం ఆడాడో వెంటనే కోడి కూసిందంట. ఎప్పుడైతే కోడి కూసిందో ప్రభువు పేతురు వైపు తిరిగి చూస్తాడు. లూకా 22:61 అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను కనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడంట. ఆ సంతాపపడి ఏడవడం అంటే ప్రతిరోజు ఆయన జీవించినన్ని రోజులు అనుదినము కోడి కూసినప్పుడల్లా ఏడ్చేవాడంట. అలా ఏడవడం ఆయన కంటి చారికలు అలాగే మచ్చల్లాగా పడిపోయాడని చెప్తారు. అంటే ఎంతగా ఏడ్చేవాడు. ఒక్కసారి సంతాపపడడం కాదు, కానీ మనం పాపం చేసినప్పుడు కూడా దేవుడు క్షమిస్తాడు మనల్ని. కానీ ఆ పాపం మనకు గుర్తొచ్చినప్పుడల్లా కూడా మనము ఏడుస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరము ఎవరైతే ప్రభువు ఎవరినైతే సంధిస్తాడో వాడు పాపం వానికి గుర్తు చేస్తాడు. అప్పుడు వాడు ఏడుస్తాడు. కొన్ని రోజులు మరుగున పడినా మళ్ళీ ఆ పాపం మనకు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ మనం ఏడుస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే సంతాపడి ఏడ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడో వెంటనే ఆయనకి పెంటెకోస్తు దినంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు వచ్చినప్పుడు ఆయన ప్రసంగానికి 3,000 మంది, తర్వాత 5,000 మంది మారినట్లుగా మనం చూస్తాం. దేవుని వెంబడించినట్లుగా మనం చూస్తాం. వెండి బంగారాల కంటే ఎక్కువగా క్రీస్తు రక్తం అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంక రక్తంగా పేతురు గారు యేసు రక్తాన్ని అభివర్ణించారు. ఆయన పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు శృంగారమైన దేవాలయం దగ్గర భిక్షం అడుక్కుంటున్నప్పుడు అంగపుష్టి వచ్చి ఆయన తిరిగి గంతులు వేస్తూ దేవాలయానికి వెళ్ళేంతగా బాగు చేయడం మనం చూస్తాం. ఆయన వెంటనే దిగ్గున లేచి నిలిచి నడవడం, దేవుని స్తుతించడం మనం చూస్తాం. ఇది మనకి దేనికి గుర్తు అంటే
Greater life is a testament to God's grace and redemption available to us all. మనందరికీ కూడా, ఒక్క పేతురికి కాదు, ప్రతి మానవునికి కూడా ఒకసారి పాపం చేసిన ప్రభువు సెకండ్ ఛాన్స్ ఇచ్చేవాడుగా ఉన్నాడు. తర్వాత మనం మధ్యలోనే మర్యాద దగ్గరకు వస్తాం. లూకాసు వార్త 7వ అధ్యాయంలో పరిసయ్యులలో ఒకడు ఇంకా కూడా భోజనం చేయవలని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచర్య ఇంట భోజనం కూర్చున్నాడని తెలిసి ఒక గుడిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల ఎదుట నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. పాపాత్మురాలైన స్త్రీ అనింది ఇక్కడ. అయితే ఆయన పిలిచిన పరిస్థితులు ఏం చేశాడంటే, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న స్త్రీ ఎటువంటిదో ఎరిగి ఉంటుంది, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడంట. ప్రభు అయితే ఆమెను గురించి ఏమనలేదు, కానీ భోజనానికి పిలిచిన సీమోన్ అయితే అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు యేసు అంటున్నాడు, సీమోను నీతో ఒక మాట చెప్పాలి. ఏంటంటే, ఒకనికి అప్పు ఇచ్చే ఒకనికి ఇద్దరు రుణస్తులు ఉన్నారంట. అప్పు తీసుకుంటాం కదా మనము, అట్లా ఒక ఆయన దగ్గర ఇద్దరు అప్పు తీసుకున్నారు. తీసుకుంటే ఒక ఆయనేమో 500 దేనారాలు, ఒక ఆయనేమో 50 దేనారాలు ఇవ్వాలి. దేనారం అంటే ₹1 కాబట్టి 500 దేనారాలు అంటే 250 రూపాయలు, 50 దేనారాలు అంటే ₹25. వాళ్ళ దగ్గర ఏమి లేదు కాబట్టి ఇద్దరిని క్షమించాడు అప్పు ఇచ్చిన ఆయన. ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రేమించారంటే, అప్పుడు సీమోన్ చెప్తున్నాడు, అతడు ఎవరికి ఎక్కువ క్షమించినా వాడే అని చెప్పాడు. అప్పుడు దేవుడు కరెక్ట్ గా యోచించావు, సరిగ్గా యోచించావని అతనితో చెప్తూ ఉన్నాడు. ఎక్కువ పాపం ఎవరికి చేశారో వాళ్ళని క్షమించినప్పుడు వాళ్ళు ఎక్కువ పశ్చాత్తాపడతారు అనే దానికి ఇది సాదృశ్యమైంది. కాబట్టి పాపాత్మురాలైన స్త్రీ ఆమె గురించి చెప్తున్నాడు, నీ ఇంట్లోకి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది అని చెప్తున్నాడు. స్త్రీకి ఘనతకి తల వెంట్రుకలు ఉంటాయి. ఆ ఘనతనంతా ఆమె ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు అంటుంది. ముద్దు పెట్టుకోవడం, పాదాలను ఎవరు ముద్దు పెట్టుకోరు, కానీ ఆమె పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. వాళ్ళు యూదులు భోజనం సమయంలో కాళ్ళు వెనక్కి మడిచి కూర్చుంటారు కాబట్టి ఆమె వెనక తట్టు నుంచి వచ్చి యేసు పాదములు తడిపి ముద్దు పెట్టుకోవడం మనం చూస్తాం. నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసిన అంటుంది. అంటే యేసు పాదములని ఆమె తలగా భావిస్తూ ఉంది. నూనెతో తల అంటలేదు అంటున్నారు. ఈమె అత్తరు తల మీద పోయొచ్చు, కానీ పాదములకు పూసింది. దేవుని పాదములే ఆమె శిరస్సుగా భావించి అంతగా ఆమె తగ్గించుకునింది. విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారంగా ఆమె పాపములు క్షమించబడటం మనం చూస్తాం. అక్కడ ఏం చెప్తున్నా అంటే, దేవుడు Jesus is highlighting the importance of recognizing our own sinfulness and need for forgiveness, which leads to a deeper love and gratitude for God's mercy. దేవుని దయ ఎప్పుడంటే మనం పొందుకుంటామో, మనము పశ్చాత్తాపం పొందినప్పుడు దేవుని కృపను పొందుకుంటాం. మనం పాపం చేసినప్పుడు మన పాపం మనం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనం పశ్చాత్తాపడతాం, దేవుని అత్యధికంగా ప్రేమిస్తాం. ఆమె ఏం చేసిందంటే, మగ్దలేనే మరియా, అక్కడ సిన్ఫుల్ ఉమెన్ అంటే కొంతమంది అనుకుంటారు పాపాత్మురాలంటే ఆమె ఒకవేళ ప్రాస్టిట్యూట్, వేసేయం అనుకుంటారు, కానీ మగ్దలేనే మరియా ప్రాస్టిట్యూట్ అని ఎక్కడ దేవుని వాక్యంలో లేదు, కానీ పాపాత్మురాలైన స్త్రీ అని మాత్రమే ఉంది. సిలువ దగ్గర కూడా ఉంది ఆమె. ఆయన యేసు తల్లి సహోదరి మరియు క్లోపా భార్య అయిన మరియా ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మగ్దలైన మరియా కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలైన మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండటం చూచాను. కనుక ఆమె పరిగెత్తి సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను.
ఆమె ఆదివారం ప్రాతకాలంలో వెళ్ళింది. శిష్యులు కూడా ఎవరు వెళ్ళారు కానీ సుగంధ ద్రవ్యాలు తీయడానికి వెళ్ళారు వాళ్ళు. అయితే ఆమె చెప్తుంది శిష్యులకి, ప్రభువుని సమాధిలో నుండి ఎవరో ఎత్తుకొని వెళ్ళారు అంటుంది. ఆమె చనిపోయిన వ్యక్తిని ప్రభు అని పిలిచే అంతగా దేవుని ప్రేమించింది. ఆయన భౌతిక దేహం అనట్లేదు, లేదా ఆయన శవం అనట్లేదు, కానీ ఆమె ప్రభు అనే సంబోధిస్తుంది. అక్కడ ఆమె అత్యధికంగా ప్రభువుని ప్రేమించడం మనం చూస్తాం. ఆమె సమాధి బయట ఏడుస్తూ ఉన్నప్పుడు ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రం ధరించి తల వైపున ఒకడు కాలు వైపున ఒకడు ఉండి, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు అని అడిగాడు. అడిగితే ఆమె చెప్తుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదు అని చెప్తుంది. వాళ్ళకు కూడా చెప్తుంది ఆమె నా ప్రభు అంటుంది ఆమె. అప్పుడు వెనక్కి తట్టు తిరిగి చూస్తే ప్రభు నిజంగానే ప్రభు అయిన యేసు అక్కడ ఉండడం ఆమె చూస్తుంది, కానీ ఆమె గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఆయన భౌతిక దేహమే. కానీ మనం ఎప్పుడైతే దేవుని రెండవ రాకడలో మనము మహిమ వస్త్రాలు ధరిస్తామో, ఆ విధంగా ప్రభు అప్పుడు పునరుద్ధానుడు అయి ఉన్నాడు కాబట్టి పునరుద్ధాన శరీరంలో ఉన్నాడు ఆయన. ఆయనకి రక్త మాంసములు ఉన్నాయి, అయినా సరే అది పునరుద్ధాన శరీరం. ఎందుకు ఏడుస్తున్నావంటే, అమ్మ ఆయన తోటమాలనుకుని, అయ్యా నీవు ఆయన మోసుకొని పోతే ఆయన ఎక్కడ ఉంచావో నాకు చెప్పు అంటుంది ఆమె. అప్పుడు ఆయన అంటున్నాడు, మరియా అని పిలిచాడు. ఎప్పుడైతే పేరు పిలిచాడో ఆయన వైపు తిరిగి రబ్బుని అని పిలవడం మనం చూస్తాం. యేసు చెప్తున్నాడు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కాబట్టి నువ్వు నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పమంటున్నాడు. ఎందుకు ముట్టుకోవద్దు అంటున్నాడు అంటే, లేవికాండం 23:15 మనం చూస్తే, మనం చూస్తే ఉంటుంది, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించి పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలను అంటున్నాడు. మొదటి పన ఇది. 20వ వచనంలో మనం చూడకుండా మనం ఏం చేయాలంటే, 17వ వచనం చూస్తే, మీరు మీ నివాసములలో నుండి తూములో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించి అర్పణంగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. ప్రథమ ఫలం మనము ఏదైనా సరే దేవునికి మొదటిగా అందించాలని మనకు తెలుసు. పునరుద్ధానుడుగా సజీవుడుగా ప్రభు యేసు మొదటగా ఈ భూగోళం మీద లేచాడంటే మొదటి ప్రథమ ఫలం ఆయన. కాబట్టి ముందుగా దేవునికి చెందాలి. అప్పటికి దేవుని దగ్గరికి ఇంకా ప్రభు యేసు ఎక్కిపోలేదు. కాబట్టి ఇక్కడ గోధుమ పిండి అంటే దేవుని శరీరానికి సాదృశ్యమై ఉంటుంది. ఆయన విరువబడిన రొట్టెగా మన కొరకు బలియాగం అవడం మనకు తెలుసు. కాబట్టి నువ్వు నా దగ్గరికి నన్ను ముట్టుకోవద్దు అని చెప్పాడు. అన్నాడు, హవ్వ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా దేవుడు మొట్టమొదటిగా ఆయన శిష్యులు ఎవ్వరికి లేని గొప్ప ధన్యతని ఈ మగ్దలేన మరియ గారికి ఇవ్వడం మనం చూస్తాం. ఆమె ఎంతగా ప్రేమించిందంటే, దేవుని రొమ్ము మీద ఆనుకున్న యోహాను గారికి కూడా ప్రభువు మొదటిగా కనబడలేదు. మొట్టమొదటిగా ఆమెగా కనిపించాడు. ఎందుకంటే ఆయన కోసం ఆమె ఎంత తపన పడుతుంది, మనసారా ఆయన్ని ప్రేమించింది. అటువంటి ప్రేమకి దేవుడు ఎప్పుడైనా సరే తగిన సమాధానాన్ని ఇస్తాడు. ఆమెకి తగిన సమాధానాన్ని ఇస్తాడు. కేవలం మనము కన్నీళ్ళు కారిస్తేనైనా, లేకపోతే దేవుడు మన మొర వినడా అంటే వింటాడు ఆయన. మనం జక్కయ్య గారిని చూస్తే లూకా 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని ప్రభు జక్కయ్యతో చెప్పడం మనం చూస్తాం. దేవుడు ఎరుకో పట్టణంలో ప్రభు సంచరించేటప్పుడు సుంకపు గుత్తదాడు ధనవంతుడైన జక్కయ్య ధనవంతుడు. అటువంటి ధనవంతుడు పొట్టివాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, యేసు ఆ త్రోవను రానే ఉండదు కనుక ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడంట, పరిగెత్తాడంట. అంటే దేవుణ్ణి చూడాలని అంత ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన. పరిగిస్తూ ఉన్నాడు. పరిగెత్తి చెట్టు ఎక్కాడు. దేవుడు అతని ఆసక్తిని గమనించి కన్నులెత్తి చూచి ఎప్పుడైతే ఆ ప్రదేశానికి వచ్చాడో, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పాడు. అతను త్వరగా దిగి సంతోషంతో చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. వెంటనే అతను మారు మనసు పొందినట్లుగా మనం చూస్తాం. హృదయం మారింది అతనికి ప్రభువుని చూడగానే. అక్కడ జక్కయ్య కన్నీరు కాచినట్టు మనకు కనబడదు, కానీ
అంతరంగంలో అయితే తప్పకుండా అతనికి మార్పు జరిగింది. వెంటనే అంటున్నాడు, ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకునే యెడల అతనికి 4 గంతులు మరలా చెల్లిస్తాను అంటున్నాడు. 4 గంతులు చెల్లిస్తాను అంటుంటే దేవుడు వెంటనే అంటున్నాడు, ప్రభు అయిన యేసు అంటున్నాడు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా జక్కయ్య చెప్తున్నా అంటే, జక్కయ్య గారికి కూడా ధర్మశాస్త్రం తెలుసు. నిర్గమకాండం 22:1 ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యాలని చెప్తున్నాడు. కాబట్టి జక్కయ్య కూడా 4 గింతలు చెల్లించేస్తాను అంటున్నాడు. సగం బీదలకు ఇచ్చేసి మిగిలిన సగంలో అన్యాయం చేసిన వాళ్ళకి 4 గింతలు ఇచ్చేస్తే అతని దగ్గర ఏమీ లేదు, అయినా సరే ఆయన సంతోషంగా ఆ పని చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే సమరయ స్త్రీ దగ్గరికి ప్రభు వెళ్ళినప్పుడు కూడా, సమరయ స్త్రీ సుకార అనే ఊరి దగ్గర యాకోబు బావి దగ్గర నీళ్లు చేతుకునేదానికి మధ్యాహ్న కాలం వచ్చింది ఆమె. అప్పుడు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమెను రక్షించే దాని కొరకే ఆమె దగ్గరికి వెళ్ళి నాకు దాహమునకి ఇమ్మని అడిగాడు. అయితే ఆమె అంటుంది, యూదుడివైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకి ఇమ్మని ఎలా అడుగుచున్నావు అని చెప్తుంది. ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అదే ప్రభు అయిన యేసు అంటున్నాడు, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇస్తాడని చెప్తున్నాడు. జీవజలం అంటే ఇక్కడ పరిశుద్ధాత్మకు గుర్తు అయి ఉంటున్నది. జీవజలాన్ని మనం అడిగినట్లయితే ప్రభు మనకు జీవజలాన్ని ఇస్తాడు. ఆమె అడుగుతుంది, అయ్యా ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని అడుగుతుంది. అడిగితే, నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్తున్నాడు. నీటి బుగ్గ మనము చేదుకుంటా ఉంటే నీళ్లు జర ఊరుతూనే ఉంటది, నీటి బుగ్గలో నీళ్లు. ఒకవేళ మనం చేదుకోకుండా అలాగే పెడితే అది పాడైపోతుంది. కాబట్టి పరిశుద్ధంగా దేవుడు మనకిచ్చిన నీటి ఊటని మనం అనుదినము కూడా మనం చేదుకుంటూ ఉండాలి. కానీ ఆమె అక్కడ తాగిపోలేదు. ఆమె అక్కడ ఏడ్చి కన్నీరు కార్చి నా పాపం క్షమించని అడిగినట్లేదు. కానీ ఆమె మారు మనసు అయితే పొందింది. కాబట్టి వెంటనే తీసుకొని వెళ్ళి ఆమె వెంటనే కుండను అక్కడ వదిలేసి ఊరిలోకి వెళ్ళి వాళ్ళ దేవుడు చెప్పాడు ఆమెకి, నీ పెనిమిటిని తీసుకొని రా అంటే, నాకు పెనిమిటి లేడయ్యా అంటే, అవును నీకు ఒకప్పుడైతే 5 మంది పెనిమిట్లు ఉన్నాడు, ఇప్పుడున్నవాడు నీవాడు కాడు అని చెప్పిన విషయాన్ని బట్టి ఆమె దేవుడు అని విశ్వసించి వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చినట్లుగా, వాళ్ళందరినీ రక్షణలో నడిపించినట్లుగా మనం చూస్తాం. అయితే వాళ్ళు అంటున్నారు తీసుకొచ్చిన వాళ్ళు, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడు అని తెలుసుకొని నమ్ముచున్నాం అంటున్నారు. నిజముగా మనం ఏం చేయాలంటే, నిజముగా మనకై మనం తెలుసుకొని ఉండాలి దేవుణ్ణి. ఇతరులు మన కాపర్లు మన బోధకులు మనకు బోధించినప్పుడు కాదు, బోధించినప్పుడు మనం క్రీస్తు అని తెలుసుకున్నా సరే మనము సాన్నిహిత్య సంబంధం ప్రభువుతో కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అలాగే మనము తోమా గారిని కూడా చూస్తే, తోమా గారు కూడా ప్రభు తను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు తోమా గారు వారి మధ్య లేరు. తర్వాత ప్రభు తోమా గారి కొరకు మాత్రమే ప్రత్యక్షమయ్యి చెప్తున్నాడు, నీ వేలిటి చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివై కాక విశ్వాసివై ఉండుము అన్నాడు. అందుకు తోమా నా ప్రభువా నా దేవా అన్నాడు. అక్కడ కూడా తోమా గారు కన్నీరు కాల్చినట్లుగా లేదు. కానీ వారి అంతరంగంలో అయితే ఒక క్రియ జరిగింది, వారి మనసు మూలుగుతూ ఉంది, అది అందరికీ తెలుసు. ఇక్కడ తోమా గారు నా ప్రభువా నా దేవా అన్నప్పుడు, ప్రభు నేను దేవుణ్ణి కాదు, తండ్రిని మాత్రమే దేవా అని పిలువ అని అనలేదు. ఎందుకంటే ఆయన నిజంగా దేవుడై ఉన్నాడు. అనేకులు ప్రభు అనేసి దేవుడు కాదు, ఆయన దేవుడైతే ఎందుకు తండ్రి నన్ను ఎందుకు చేయవచ్చావని అడగదు కదా అని చెప్తూ ఉంటారు. నిజంగా ఆయన దేవుడు, ఎందుకంటే ఆయన సమీపింపడానికి తేజస్సులో అమరత్వం కలిగిన వాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయన నేరుగా భూమి మీదకి వస్తే మనం ఎవ్వరం ఉన్నాం, ఎందుకంటే ఆయన చూచిన వాడు ఎవ్వరు జీవించడు. అందుకే ఆయన పాప శరీరాకారంతో మనలాగా మానవునిగా ఈ లోకంలో సంచరించాడు, తన కుమారుని పంపించాడు పాప శరీరాకారంతో మన మధ్య సంచరించేదానికి. ఫిలిప్తో చెప్తాడు ప్రభు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే అని. అది మనం మామూలుగా శారీరకంగా
మనం ఆలోచన అట్లయితే మనకు అర్థం కాదు. కానీ మనం దేవుని సహాయం ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి మనము అనుభవించగలం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించిన కాక ఈ అవకాశం ఇచ్చిన బావి గారికి, సంఘ పెద్దలకి, తోటి విశ్వాసులందరికీ ప్రభు నామంలో వందనాలండి. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. మరి ప్రైజ్ ది రేయి లార్డ్. మొదటి జామున థ్యాంక్ యూ. రేయి మొదటి జామున మొదలుపెట్టుమని దేవుని సన్నిధిలో తమ హృదయాలను కృమరించిన వారి గురించి హన్నా, ఇస్తేరు, పేతురు, మర్దలైన మరియ, జక్కయ్య, సమరేశ్వరి వీళ్ళందరి గురించి చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన మధ్యలో ఉన్న పాస్టర్ కాలేబాయ్ గారు లేవైనట్టున్నారు. రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పర్లకు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రసిద్ధ శిష్యుని ప్రభావ వినియోగించుకుని ప్రభా, నువ్వు చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయం ప్రభా, రేయి మొదటి జామున లేచి ప్రభావ ప్రార్థన చేసే ప్రార్థన ఎదురుగా మా జీవితంలో నుంచి మనం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చిన్న ప్రార్థన గొప్ప కార్యం చేయగలదు ప్రభా, చిన్న ప్రార్థన గొప్ప విజయాన్ని దయచేయగలదు ప్రభా, చిన్న ప్రార్థన మా జీవితాన్ని మార్చగలదు ప్రభా. అందులో ప్రాముఖ్యంగా ప్రభా ఉదయకాల సమయంలో చేసిన ప్రార్థన, రేయి మొదటి జామున లేచిన ప్రార్థన ప్రభా, అది శక్తివంతమైంది, బలవంతమైంది ప్రభా. ప్రార్థన చేస్తానంటే మా జీవితాల్లో ప్రభా రేయి మొదటి జామున లేచి ప్రభా మీ చేతులు ఎత్తి మీ పసిపిల్లల ప్రభా ప్రాణం కోసం ప్రార్థన చేయమని ప్రభా విలాపాకలు సెలవిచ్చే ప్రభా. మా వ్యక్తిగత జీవితాల్లో మా బిడ్డల కోసం ప్రభా నువ్వు నమ్మి మా చేతులు పెట్టిన బిడ్డల కోసం ప్రార్థన చేయగల కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. విత్తబడిన వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించేయండి. ప్రసిద్ధ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ క్రిస్మస్ సీజన్ అంతా ప్రభా తండ్రి బిడ్డలందరూ ప్రభా, బిడ్డలు వారి స్వరాలు, వారి జీవితాలు, గృహాలు నీకు సాక్షులుగా వాడబట్టుకు సహాయం దయచేయమని ప్రత్యేకంగా ఈరోజు ప్రభా ప్రతిరోజు ఈ విధంగా ప్రభా నువ్వు వాక్యం వినడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా మొట్టమొదటిగా నీతో మాట్లాడడానికి దీన్ని ఏర్పాటు చేసిన ప్రభా, ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి కుటుంబాలని, సంఘాన్ని సేవను దీవించండి తండ్రి. అదేవిధంగా సహకరిస్తున్న దేవతన ప్రభా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, అప్రెంటిస్ గారిని, తేజ్ అప్రెంటిస్ గారిని, అదేవిధంగా ప్రభా కోర్ టీం వారిని దీవించండి ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డను పేరు పేరును ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. ఐశ్వర్య బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా పాస్ నాగరాజు గారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా, సహాయం తెచ్చాను తండ్రి. డాక్టర్ విజయ్ కుమార్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. రాబర్ట్ జేమ్స్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. అశ్విని గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు ముట్టండి ప్రభా. తండ్రి సేవకులందరూ ప్రభా ఈ క్రిస్మస్ సీజన్ లో బహుబలంగా వాడుకోవాల్సిన బిడ్డలయ్యా, నిశ్చితమైతే వాళ్ళని స్వస్థపరిచి ప్రభా ఈ సేవలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా మేమందరం కూడా ఎవరైతే జూమ్ మీటింగ్ లో ఉన్నాం, మా స్వరాలు, మా జీవితాలు ప్రభా ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రభా మా స్థాయిల్లో, మా స్థలాల్లో ప్రభా మీ అందరం వాడబడడానికి సహాయం దయచేయమని, నీ కృపించమని, అదేవిధంగా మేము చేయవలసిన ప్రతి పనిగా సూటి మార్గాన్ని చూపించమని, మా వ్యక్తిగత జీవితాల్లో భయం ఉన్న ఆందోళన తీసివేసి ప్రభా నీ సమాధానంతో మమ్మల్ని అందరూ నింపి నడిపించి పోషించమని సహాయం చేయమని, ఈ దినకల్ప దీవెనతో మమ్మల్ని నింపమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకున్న గాక, ఈ రాజ్యం వచ్చి పరలోకమందున భూలోకమందున నెరవేరును గాక, భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సినందుకు ఆహారం నేడు మాకు దయచేయము, మాకు దయచేయము. మా రోషులను క్షమించిన ప్రకారం క్షమించము, మా అపరాధం క్షమించము. మన శోధనలో తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, వాక్యం చెప్పిన దాసురాలకి, అదేవిధంగా నేను ఏర్పాటు చేసిన బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు, జరుగుతున్న క్రిస్మస్ కి ఆయన కృప సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన రెవరెండ్ జామి రవికుమార్ గారికి, అట్లాగే వాక్యం అందించిన సిస్టర్ ప్రసీద గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అందరికీ.